సో ఇవాళ అన్ని పత్రికల్లోనూ రుణమాఫీకి సంబంధించినటువంటి వార్తలే ప్రధానంగా ఉన్నాయి. ఇక రుణమాఫీ డబ్బులు 94,704 ఖాతాలో క్రెడిట్ అయినట్టుగా కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మద్దెర శ్రీనివాస్కు వచ్చినటువంటి మెసేజ్ ఇది. నిన్న సాయంత్రం కాగానే అందరూ రైతులకు ఇలాంటి మెసేజ్లే వచ్చినాయి. లక్షలోపు ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి. ఇక ఊరూరా మాఫీ సంబరం. తొలి విడతలో 1,00,000 రుణమాఫీ 11,50,193 మంది రైతులకి రుణమాఫీ వర్తించింది. ఇందుకోసం 6,098 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలో జమ చేసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం దక్కింది వాళ్ళకి. నిధుల సమీకరణలో స్ట్రాటజిక్గా వ్యవహరించింది ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్న పక్కాగా అమలు. రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు. ఈ నెలాఖరికి 1,50,000 వరకు 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయలు మొత్తం రుణమాఫీ చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలోని రైతుల ఇంట రుణమాఫీ పండగ వచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. 15 ఆగస్టులోగా మాఫీని పూర్తి చేస్తామని చెప్పినట్టుగానే తొలి విడతగా 1,00,000 వరకు రుణాలున్న వాళ్ళకి గురువారం అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. సెక్రటేరియట్ నుంచి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రైతుల సెల్ ఫోన్లకి రుణమాఫీ మెసేజ్లు వచ్చాయి. దీంతో ఊరూరా సంబరాలు మిన్నంటాయి. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు రుణాలు, ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ దిశగానే జరగబోతుంది. ఇక కేసీఆర్ 10 ఏళ్లలో చేయంది మేము 7 నెలల్లో చేసి చూపించినామంటూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక రైతుల రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది. 10 ఏళ్లలో కేసీఆర్ మాఫీ చేసింది 21,000 కోట్లే. 7 నెలల్లో మేము 31,000 కోట్లు మాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ మాటిస్తే శిలా శాసనమే. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ, మంత్రులతో ఢిల్లీ వెళ్ళి ఆయనను ఆహ్వానిస్తామని వెల్లడి. వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంభాషించారు.